ఆదికాండము 20వ అధ్యాయం మీకోసం. అబ్రహాము తాను ఉన్న ప్రదేశము నుండి దక్షిణ దేశం వెళ్లి గెరారులో ఉంటారు. అక్కడ రాజైన అబీమెలెకు అబ్రహాము సేరాను చూసి వారిని తన నివాస స్థలములో ఉండమని అడుగుతారు. అయితే అబ్రహాము తన భార్య అయిన సెరాతో నీవు నా సహోదరివి అని చెప్పమంటారు. అందుకే ఆమె సహోదరి అని అనుకుని అబీమెలెకు సెరాను తన దగ్గర ఉండమని అడుగుతారు. అయితే ఆ రోజు రాత్రి స్వప్నమందు యెహోవా అబీమెలెకునకు కనబడి, ఈ రోజు నుంచి మీ అందరినీ నేను నాశనం చేస్తాను అని, అబ్రహామును తన భార్యను మీరు ఇలా చేయకూడదు అని, తన భార్య అయిన సెరాను అబ్రహామునకు తిరిగి ఇచ్చేయాలని అబీమెలెకు చెప్తారు. అయితే అబీమెలెకు అందుకు, దేవా, నాకు ఈ విషయం ముమ్మారూ తెలియదు. అతను నాతో ఈమె నా సహోదరి అని చెప్పారు. అందుకే నేనిలా చేశాను అని చెప్తారు. అందుకు యెహోవా నీకు తెలియదు కాబట్టే నేను చెప్తున్నాను అని చెప్తారు. ఉదయాన్నే అబీమెలెకు అబ్రహామును పిలిచి అతని భార్యను అతనికి ఇచ్చివేసి, నీవు నా యందు చేసినది ఏమిటి? ఇలా నీవు నాకు ఆమె నా సహోదరి అని అబద్ధం చెప్పనేలా అని చెప్తారు. అందుకు అబ్రహాము, ఈమె నా సహోదరి అన్న మాట నిజమే, ఎందుకంటే ఈమె నా తండ్రి యొక్క కుమార్తె, కానీ నా తల్లి యొక్క కుమార్తె కాదు అని చెప్తారు. అయితే ఈ ప్రదేశమంతా దేవుని భయం లేదు. అందుకే మీరందరూ నన్ను ఏమైనా చేస్తారేమనే భయంతో ఈమె నా సహోదరి అని చెప్పాను అని చెప్తారు. అయితే ఆ రాజు అబ్రహామునకు సేరాతో పాటు చాలా ధనమును ఇచ్చి, మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండాలి అని చెప్తారు. అప్పుడు అబ్రహాము తిరిగి అబీమెలెకు రాజు కోసం దేవుని యందు ప్రార్థన చెయ్యగా, దేవుడు వారిపైన ఉన్న భారాన్ని, అయితే కష్టాన్ని తొలగిస్తారు. ఇలా అబీమెలెకు తిరిగి తన కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అలాగే అబ్రహాము, సెరా కూడా ఆ ప్రదేశంలో బాహుగా ధనము సంపాదించుకొని సుఖ సంతోషాలతో ఉంటారు.